గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి మనం ఇన్కమ్ వచ్చేటువంటి విధానంలో ప్రయాణం చేద్దాం. అంటే ఇంతవరకు మనం బేస్మెంట్ క్లియర్ చేసుకెళ్ళాం, మన కాయిన్ ట్రేడింగ్ పట్టుకెళ్ళాం. మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని ఎక్స్చేంజ్లో పట్టుకెళ్తున్నాం. ఇప్పుడు మనం ఇన్కమ్ ఎలా చేసుకోవాలి, అంటే ఆదాయం ఎలా సంపాదించాలనే పాయింట్ మీద మనం వెళ్దాం. ఆదాయం రావాలంటే ఉన్న మార్గాలేంటి? ఏదైనా వ్యాపారం చేయాలి, లేదా అందులో భాగంగా ఓ ప్రొడక్టు అమ్మడం, కొనుగోలు చేయాలి. అది క్రిప్టోనే కావచ్చు, లేదంటే ఏదైనా ప్రొడక్ట్ కావచ్చు. అమ్మడం, కొనుగోలు అనేది జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇన్కమ్ క్రియేట్ చేస్తాం. మనమే కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా దాని మీదే రన్ అవుతుంది. ఆదాయం వచ్చే పని ఏంటి అంటే పని చేయడం. పని మీన్స్ మన కంపెనీలో రెఫరల్ ఇచ్చుకోవడం. తద్వారా మనం ఏ ప్రొడక్ట్లు పెడతామో ఆ ప్రొడక్టు కావలసిన వారికి దాన్ని అమ్మేలా చేసుకోవడం మనం చేయాల్సిన పని. ప్రతి కంపెనీ చేసే పని ఏది ఉందో అదే మనం చేద్దాం. కాకపోతే కొంచెం భిన్నంగా, వాళ్ళకంటే కొంచెం అద్భుతంగా మనం చేద్దాం. ఈ ఇన్కమ్ వచ్చే పని ఓవర్ నైట్ మనకి వేలల్లో, లక్షల్లో వచ్చేది. ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా ఒక్కొక్క ప్రొడక్టు, ఒక్కొక్క సర్వీసు, ఒక్కొక్క విధానాన్ని తీసుకొస్తున్న కొలది మనకి ఇన్కమ్ రేషియో పెరుగుతుంది. డైరెక్ట్‌గా చేసే బిజినెస్ కంటే మనం ఇప్పుడు వెళ్ళే యూటిలిటీ ప్రోగ్రామ్‌లో చేసే బిజినెస్‌లో మనం ఈ ఇన్కమ్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం. డైరెక్ట్ బిజినెస్ అంటే ఏంటి? మన వీధిలోను, మన సిటీలోను, మన ఊర్లోను ఒక షాప్ గాని, ఒక ఆఫీస్ గాని అలాంటివి పెట్టుకొని చేస్తారు. అది ఆ ప్రాంతానికి సంబంధించే ఉంటది. కానీ మనం ఆన్‌లైన్ బిజినెస్ కాబట్టి ఇది రిఫరలింగ్ ప్రోగ్రామ్ మీద చేస్తున్నాం మనం. కంపెనీకి మాత్రమే లాభం వచ్చేలా చేసేది స్విగ్గీ, జొమాటో లేదా రిలయన్స్ వాళ్ళు చేసేది. వాళ్ళు మధ్యవర్తులకు ఇవ్వరు. కేవలం ఎంప్లాయీస్‌కి మాత్రమే ఇస్తారు. మనం ఆ ఎంప్లాయీస్‌కి ఇచ్చేది ప్లస్ కంపెనీకొచ్చే లాభాల్లో నుంచి మనం షేర్ చేసుకునే విధానంలో ఈ రిఫరింగ్ ప్రోగ్రామ్‌లో మనం వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఇన్కమ్ తీసుకునే విధానాన్ని తీసుకెళ్దాం. ఆ విధానాన్ని మనం ప్రవేశపెడుతున్నాం. ఆ రూట్‌లో మనం వెళ్దాం. పని చేసిన వాళ్ళందరికీ ఇన్కమ్ వచ్చేలాగా క్రియేట్ చేద్దాం అని అనుకున్నాం కాబట్టి అది చేశాను. సాఫ్ట్‌వేర్‌లో ఒక్కొక్కటి ఇన్‌బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. నేను ఈరోజు ఈవినింగ్ 5 తర్వాత ఒక ప్రొడక్ట్‌ని రిలీజ్ చేస్తున్నాను. దాంట్లో ఇన్కమ్ ఎలా ఉంటదనేది కూడా రిలీజ్ చేస్తున్నాను. ఆ ప్రొడక్ట్‌ని డబ్బులతోటి, అలాగే మనం క్యూసీసీ కాయిన్‌తో కూడా కొనుక్కునే విధానాన్ని తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ విధానంలో మనకు ఆదాయం వచ్చే దారిని ఆ మా ఆ మార్గాన్ని క్రియేట్ చేసాము. దాని ద్వారా వెళ్దాం. అందరూ ఇన్కమ్ కావాలనుకున్నోళ్ళు సిద్ధంగా ఉండండి. కాయిన్ అమ్మేసుకుంటూ మనం డబ్బులు తీసుకుందాం అనంటే, కాయిన్ కొనుక్కునేవాళ్ళు కూడా కావాలి. కొనుక్కునేవాళ్ళు వస్తున్నారు, ఉన్నారు. కానీ ఓన్లీ క్రిప్టో మీదంటే మిగతా వాటిలాగే ఒక సిస్టమాటిక్‌గా వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే చేయాల. కానీ మనం ట్రేడింగు, క్రిప్టోని, నార్మల్‌గా ఉన్న ప్రొడక్ట్‌ని జన జీవనంలో కలిసిపోయే విధానంలో మనం ఇప్పుడు ఈ బిజినెస్ ప్లాన్స్ చేసాం. కాబట్టి దాంట్లో ఇన్కమ్ మెల్లిగా మొదలైనా అద్భుతంగా వస్తది. ఆ ఇన్కమ్‌ని చూపించే బాధ్యత నాది. ఇచ్చి పుచ్చుకోవడంలోనే మార్కెట్ జరుగుతది. అదే విధానాన్ని ఇప్పుడు తీసుకొద్దాం.
ఈరోజు సాయంత్రం నేను ఒక ప్రాజెక్ట్‌ని రిలీజ్ చేస్తున్నాను. దాని గురించి వివరంగా మనం మాట్లాడుకుందాం. ఆదాయం సంపాదించాలి, ఇన్‌కమ్ రావాలని కోరుకునే నా కుటుంబ సభ్యులందరూ మనం ముందుకెళ్దాం. విత్ క్యూసీసీ కాయిన్ తోటే అవుతది. క్యూసీసీ కాయిన్ తోటే మార్కెట్ జరుగుతది. క్యాషు, క్యూసీసీ కాయిన్‌తో కూడా కలిపి తయారు చేశాను. కాబట్టి దాన్ని మనం సాయంత్రం మీకు వివరంగా చెప్తాను. ఆఫ్టర్ 5. థాంక్ యూ.